హలో ఎవ్రీవన్. ఇవాళైతే మా సీజన్ పికిల్‌కి రొయ్యల పికిల్ అయితే ఆర్డర్ వచ్చిందండి. ఇవన్నీ కూడాని షెల్ మొత్తం క్లియర్ చేసిన రొయ్యలండి. ఇవన్నీ కూడా మార్కెట్‌లోనే షెల్ మొత్తం క్లియర్ చేపిచ్చేసాం. అండ్ ఇదేంటంటే గనక మీకు దీంట్లో డైజెస్టివ్ ట్రాక్ ఉంటది కదండీ! ఈ డైజెస్టివ్ ట్రాక్‌ని మొత్తం కూడా క్లియర్ చేసేసి ఇట్లా నీట్‌గా అయితే చేస్తున్నాము. మా ఆల్ సీజన్ పికిల్స్‌లో అయితే అర కేజీ అవ్వనివ్వండి, లేకపోతే కేజీ అవ్వనివ్వండి, లేకపోతే బల్క్ ఆర్డర్స్ అయినా సరే గానీ, ఇట్లా మొత్తం కూడా షెల్ అంతా కూడా మార్కెట్‌లో క్లియర్ చేపిచ్చేసి నెక్స్ట్ ఇక్కడికొచ్చిన తర్వాత డైజెస్టివ్ ట్రాక్‌ని ఇట్లా నీట్‌గా క్లీన్ చేసేసి పికిల్ అయితే పెడతామను. అన్నీ కూడా క్లీన్ చేసిన రొయ్యలన్నమాట. అంటే డైజెస్టివ్ ట్రాక్, షెల్ ఎవ్రీథింగ్ క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత మొత్తం కూడా ఇవంతా కూడా వేస్టేజ్. ఇంత వేస్టేజ్. ఇప్పుడైతే గనుక దీన్ని వాటర్‌తో నీట్‌గా క్లీన్ చేసి తర్వాత టర్మరిక్, సాల్ట్ వేసి నీట్‌గా క్లీన్ చేసి పికిల్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇది కూడా నేను నార్మల్ వాటర్తో అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇట్లా మొత్తం కూడా సీన్ అయిపోయిన తర్వాత టర్మరిక్ అండ్ సాల్ట్ రెండు యాడ్ చేసి మొత్తం కూడా నీట్ కింద క్లీన్ అయితే చేసుకున్నా. ఇందాక క్లీన్ చేసిన ప్రాన్స్ అయితే కనుక మంచిగా పికిల్ అయితే ప్రిపేర్ చేసామండి. ఇదైతే ప్రాన్ పికిల్. ప్రాన్స్లో ఉన్న డైజెస్టివ్ ట్రాక్ అలాగే షెల్స్ ఎవ్రీథింగ్ క్లీన్ చేసి ఇలా అయితే కనుక నీట్గా పికిల్ అయితే ప్రిపేర్ చేసాం. కస్టమర్ అయితే మాకు ఏం అడిగారంటే లైక్ 1 డే డెలివరీ కావాలని చెప్పేసి అన్నారు. సో ఇది ఇవాళ చేసిన పికిల్. సో దీన్ని ఏం చేస్తామంటే కనుక ఒక బాటిల్లో వేసేసి వాళ్ళకైతే డెలివరీ చేస్తాము. సో మా ఆల్ సీజన్ పికిల్స్లో వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అలాగే అన్నంలో కలుపుకొని కారపొళ్ళు అన్నీ అవైలబిలిటీగా ఉంటాయండి. సో మీకు ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు కాలర్ మెసేజ్ చేయొచ్చు. మీరు ఒకసారి మా మెనూ చెక్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మా మెనూ లింక్ అనేది ఉంది. ఒకసారి చెక్ చేసుకుని ప్రైస్ కంపేర్ చేసుకొని సో మీరు ఆర్డర్ పెట్టుకోండి. మీకు మేము ఎక్కడికైనా సరే కానీ డెలివరీ అయితే చేస్తాము. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.